అందరికీ నమస్కారం అండి. మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ప్రతి శివాలయం వెనక భక్తులపైన పరమశివునికి ఉన్న ప్రేమ కనిపిస్తుంది. రాక్షసుల కోరికలను కూడా మన్నించి వారి కోరికపైన ఏర్పడిన శివాలయాలు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి. గ్రామ ప్రజల యొక్క కష్టాలను చూడలేక స్వయంగా శంకరుడే ఒంటి చేత్తో రాత్రికి రాత్రే చెరువును తవ్విన ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము ఆదిలాబాద్ జిల్లాలో గల ఇచ్చోడకు 15 కిలోమీటర్ల దూరంలో సిరిచల్మ అనే గ్రామంలో ఉంది. ఆదిలాబాద్ నుంచి ఇచ్చోడ 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో గారెలమ్ముతూ జీవనం సాగిస్తున్న పిట్టయ్య నిమ్మవ్వ అనే దంపతులు సంతానం ఉండదు. పిట్టయ్య నిమ్మవ్వ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికి సంతానం ఉండదు. శివయ్య వారి భక్తికి మెచ్చుకొని వారి దగ్గరకు వచ్చి అనాథ పిల్లవానిలా పరిచయం చేసుకుంటాడు. వారిద్దరి మనసు కరిగి శివయ్యకు మల్లన్న అని నామకరణం చేస్తారు. అప్పటినుంచి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. కొంతకాలానికి ఆ గ్రామంలో నీటి కరువు వస్తుంది. పంటలన్నీ ఎండిపోతాయి. ఎలాగైనా గ్రామంలో చెరువు తవ్వాలి అనుకుంటారు. కానీ వారి దగ్గర డబ్బుండదు. డబ్బు ఇస్తాం కానీ పండిన పంటలో సగం వాటా ఇవ్వాలని వ్యాపారస్తులు షరతు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న మల్లన్న ఆ రోజు రాత్రికి రాత్రే చెరువు తవ్వుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. పిల్లవాడి మాటలు ఎవ్వరూ లెక్కబెట్టరు. తెల్లవారేసరికి చెరువును తవ్వుతాడు మల్లన్న. అక్కడే శివలింగం రూపంలో వెలిసి పిట్టయ్య దంపతులకు కలలో కనిపించి జరిగినదంతా వివరిస్తాడు. చెరువు తవ్వినందుకు కృతజ్ఞతగా తనకు మందిరాన్ని ఏర్పరచమని చెప్తాడు. ఈ ఆలయంలో శివునికి ఎదురుగా 2 నందులు దర్శనమిస్తాయి. సామాన్యంగా ఏ శివాలయంలో అయినా శివుడెదురుగా ఒక నంది మాత్రమే ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రము శివుడికి ఎదురుగా 2 నందులు ఉంటాయి. ఆలయం వెలుపల 25 అడుగుల దూరంలో మరొక నంది ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రయాణిస్తున్న సమయంలో బయట ఉన్న నంది మీద పడిన సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివుని పైన ప్రతిబింబిస్తాయి. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయంలో శివలింగం పైన ఎవరో లోపలికి నొక్కినట్లు కొంత భాగం లోపలికి ఉంటుంది. రాత్రంతా తట్టలు తలపై పెట్టుకొని మట్టిని మోసినందుకు శివలింగం అలా ఉంటుందని అక్కడ స్థానికులు చెప్తుంటారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఉన్నట్లే ఇక్కడ కూడా 7 తలల నాగుపాము దర్శనమిస్తుంది. శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నవారు, రాహుకేత దోషాలున్నవారు ఇక్కడ ఉన్న నాగేంద్ర స్వామికి పూజలు చేస్తే మంచిదని చెప్తారు. సప్తఋషుల తలపైన నాగశేషుడితో ఉన్న శివుడి ప్రతిమ ఆనాటి కళా ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఆలయంలో ఉన్న ముద్దగన్నేరు చెట్టు వయసు కూడా ఎవరికీ తెలియదు. ఇది పురాణ కాలం నుంచి ఉన్నదని అక్కడున్న స్థానికులు చెప్తారు. సాధారణంగా శివాలయాలలో అగ్నిగుండాలు నిర్వహించరు. ఈ ఆలయంలో మాత్రము భక్తులు అగ్నిపైన నడిచే క్రతువు చాలా ఘనంగా జరుగుతుంది. మహాశివరాత్రి కార్తీక మాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలు జరపబడుతుంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.